ఆయన జీవితం మరియు సందేశాలు అంతర్జాతీయంగా ఉన్నతమైనవి. వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. కాళీ కతోరిలోని జన్మించారు. ఆయన బాల్యకాలంలోనే తాత్విక విషయాలపై ఆసక్తి పెరిగింది. ఆయన గురువు రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడిగా ఆయన దివ్యమైన ఆత్మ అనుభవాలను అన్వేషించారు. రామకృష్ణ పరమహంస యొక్క ఆధ్యాత్మికత అసలైన బలమైన ప్రభావాన్ని చూపించింది. 1893లో స్వామి వివేకానంద అమెరికాలో జరిగిన ప్రథమ ప్రపంచ మత సభలో భారతదేశం యొక్క సందేశాన్ని ప్రాతినిధ్యం వహించారు. ఆయన ప్రసంగం ప్రపంచానికి భారత ఆధ్యాత్మికతను పరిచయం చేసింది. సర్వధర్మ సమన్వయం అని చెప్పి అన్ని మతాలను ఒక దానిలో ఒకటిగా చూడాలని పిలుపునిచ్చారు. వివేకానంద భారత యువతకు విద్య, స్వావలంబన మరియు ఆధ్యాత్మికత మీద ప్రధానమైన దృష్టిని అందించారు. ఆయన యువతే రాకబోతు అనే నినాదంతో యువతలో ప్రేరణ నింపాడు. భారతదేశంలో మార్పు కోసం ఆయన ఏర్పాటు చేసిన సంస్థ రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో మానవ సేవను ప్రముఖంగా